ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 69:13. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము. ప్రియులరా, ఈ ఉదయకాలం ముందు దావీదు చేస్తున్న చక్కటి ప్రార్థన చూడండి. ఆ ప్రార్థనకి దేవుడు చక్కటి జవాబు అనుగ్రహించాడు. దావీదు తన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేశాడు. కానీ తాను ఒకానొక దినమున పాపిగా జీవిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదండి. ఎప్పుడైతే తన పాపమునకు పశ్చాత్తాపడి తను అనుకూలముగా మారి దేవునికి ప్రతికూలంగా ఉన్న తన జీవితాన్ని అనుకూలముగా మార్చుకుని ప్రార్థించాడో ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చాడు. కాబట్టి అనుకూలమైన సమయం అంటే దేవునికి మనం అనుకూలముగా మారాలి. మన మాట కానీ, క్రియ కానీ, ఉద్దేశము కానీ, నడత కానీ, క్రియలు కానీ ఇవన్నీ ఎప్పుడైతే అనుకూలముగా మారి ప్రార్థిస్తామో దేవుని యొక్క కృపా బాహుల్యము అంటే అపారమైన అనుగ్రహం అండి. దేవుని యొక్క రక్షణ సత్యమును బట్టి ఆయన జవాబిస్తున్నాడు. చూడండి, ఆనాడు భక్తుడైన సొలొమోను ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉంది కాబట్టి సొలొమోనుకు అవసరమని అన్ని ఆ జ్ఞానమును అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దావీదు చేసిన ప్రార్థనలకు ఎన్నో ఆటికి దేవుడు జవాబిచ్చాడు. కారణము చూడండి, దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా నడుచుకున్నాడండి. సింహాల నోట నుంచి తప్పించాడు, ఎలుకబంట్ల నోట నుంచి తప్పించాడు. సౌలు తరుముతున్న ప్రియమైన వాళ్ళరా కొండల్లోనూ, అడవుల్లోనూ, గుహల్లోనూ ఎన్నో ప్రాంతాలు వెళుతున్న దేవుని యొక్క దయ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ దావీదుకు ఉందండి. చూడండి, గొలియాతు లాంటి పరాక్రమ శూరుడి చేతిలోంచి పడకుండా దేవుడు దావీదును తప్పించి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారు నీవు అనుకూలముగా నీ జీవితం మారినప్పుడు దేవుని యొక్క అనుగ్రహము చొప్పున ఖచ్చితమైన జవాబులు పొందుకుంటావు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం ముందు ఆలోచించేయండి. ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలముగా మారుతామో దేవుని యొక్క కృపను బట్టి ఎన్నో జవాబులు పొందుకుని దేవునిలో దీవించబడతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.